చిన్న ప్రార్థన చేసుకుందామండి. కొద్ది కళ్ళు మూసుకోండి. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ ప్రభువా, నాయన ఇప్పుడు ఈ రీతిగా ప్రభువా, నాయన మీ అద్భుతమైన కార్యాలను ప్రభువా నా జీవితంలో జరిగిన నాయన ప్రభువా సత్యాలను ప్రభువా సాక్షిగా చెప్పడానికి నాయన నాకు ఈ వేదికను ఏర్పాటు చేసిన దేవా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నాయన తండ్రి యేసయ్య, నాయన ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా మీకే వందనాలు తండ్రి. ప్రభువా యేసయ్య, నాయన ఈ మందిరాన్ని ప్రభువా నాయన నడిపిస్తున్న నాయన మీ దాసులు సేవకులు ప్రభువా కోటేశ్వర అయ్యగారిని బట్టి ప్రభువా, నాయన అమ్మగారిని బట్టి కూడా వందనాలు ప్రభువా. కూడి వచ్చిన ఆయన ప్రభువా మీ ప్రియబిడ్డలందరిని బట్టి కూడా వందనాలు ప్రభువా. నాయన చెప్పే సాక్ష్యం ప్రభువా, నాయన ఏ ఆత్మకైతే ఇక్కడ కావాలో ప్రభువా, ఏ ఆత్మగా ఆశతో ఉందో ప్రభువా, నాయన వాళ్ళ పొందుకునే కృపను దయచేయండి ప్రభువా. మీకే వందనాలు తండ్రి యేసయ్య. సజీవమైన సాక్ష్యాన్ని నాయన ఈ శ్రమ దినాల్లో ప్రభువా ఇక్కడ నేను నాయన చెప్పడానికి మీరు నాయన ప్రభువా నాకు కృప చూపినందుకు మీకే వందనాలు ప్రభువా. ఈ సాక్ష్యాన్ని అద్భుతంగా నాయన ప్రభువా, నాయన ఎంతోమందిని మార్పు చేయడానికి ప్రభువా, ఎంతోమంది మారు మనసు పొందడానికి నాయన ఈ సాక్ష్యం ఒక అద్భుతమైన ఒక సాధనగా ఉండడానికి నాయన ప్రభువా మీరు కృప చూపమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. కోటేశ్వరయ్య గారికి అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాలు. దేవానందయ్య గారికి కూడా వందనాలు. ముందుగా నేను ఎవరో మీకు పరిచయం చేస్తానండి. నా పేరు పిల్లి కిషోర్, మాది రాజమండ్రి. అయితే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మా నాన్నగారు రాజమండ్రి పేపర్ మిల్లులోనే ఆయన జాబ్ చేస్తూ ఉండేవారు, మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. నాకు 20 సంవత్సరాల వరకు ఏ బాధ్యత తెలియదు, ఎందుకంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాను కనుక, నేను వాళ్ళ దగ్గర ఉండేవాడిని కనుక నాకు ఏ లోటు ఉండేది కాదు. అయితే ఈరోజు నేను ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప ప్రమాదాల నుంచి తప్పించాడు. నేను దేవుణ్ణి తెలుసుకోలేని టైంలోనే ఆయన నన్ను ఎన్నో రకాలుగా నన్ను రక్షించాడు. నేను ఇంటర్ చదువుతున్న సెకండ్ ఇయర్ నుంచి నేను చెడు వ్యసనాలకి అలవాటు పడ్డాను. ఇది యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి అండి. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడలాగా పట్టుకుంటాడో మాట్లాడతాడో ఎవరికి తెలియదు. అయితే ప్రియులారా, ఇంటర్ నుంచి మొదలైంది నా ఒక్క చెడు వ్యసనం. మందుతో మొదలైంది, సిగరెట్లతో మొదలైంది, గుట్కాలు, అలా డిగ్రీ వరకు. నేను విరివిగా 2018 వరకు, నాకు ఈరోజు 53 సంవత్సరాలు. ప్రియులారా, 53 సంవత్సరాలు. అయితే ఇన్ని వ్యసనాల్లో ఉన్న నాకు మరి దేవుడు నా జీవితంలోకి ఎలాగొచ్చాడు? దానికి ఒక కారణం ఉంటుంది కదా. నేను చదువుకున్న సమయంలో నాకు అందరూ కూడా, మీరు కూడా చాలామంది మన స్కూల్లోని కానీ కాలేజీల్లో కానీ అన్ని కేటగిరీలో ఉంటారు, అన్ని మతస్థులు ఉంటారు కలిసి. నేను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తుంటే సేవకుల ఇంటికి కూడా వెళ్ళేవారు. నా ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ప్రార్థన చేసి ఉంటారు, లేకపోతే వాళ్ళ సిస్టరో లేకపోతే సంఘ బిడ్డలో లేకపోతే నా ఫ్రెండ్సే ఎవరో మొత్తం నా గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని? చెడు వ్యసనం గురించి, మనలో ఉన్న తప్పు గురించే కదా ప్రార్థన చేస్తారు. అన్నీ బాగుంటే మనకు దేవుడితో పనిలే. అన్నీ బాగున్నా దేవుడితో పని ఉంటుంది, అన్నీ బాగోపోయినా దేవుడితో పని ఉంటుంది. దేవునికి మహిమ కలుగును కాక. అలా ఉన్న నా జీవితంలోకి దేవుడు ఎలా ప్రవేశించాడంటే, నేను నా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, నా తల్లిగారు నేను ఉన్న తర్వాత ఇంకా వ్యసనం కంటిన్యూ అవుతున్నాను. వివాహం కూడా జరగలేదు, ఉద్యోగాలు చేసి బిజినెస్ చేసి ఇంకా డబ్బులు కూడా గట్టిగానే విరివిగా ఉన్నప్పుడు ఇంకా దేవుడు కూడా గుర్తురాడు. నాకు తెలిసి నేను ఇప్పుడు ఏ దేవుడికి కూడా నేను దండం పెట్టలేదు. మందిరంగా ఫ్రెండ్స్గా మందిరానికి కాదు మందిరంకి వెళ్ళిపోవాడిని, వేరే ఫ్రెండ్స్ వేరే గుడికి వెళ్ళిపోవాడిని, ముస్లిమ్స్ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోవాడిని అలాగా. అంతేగాని నేను ఆలయాలని ఉండేది కాదు. అలా ఉన్న నా జీవితంలో దేవుడు నా మీద ప్రణాళిక ఎప్పుడో ఉన్నదేమో. తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చానంటే
నన్ను ఒక స్థాయి, ఒక వయసు వచ్చిన తర్వాత వివాహం ప్రతి తల్లిదండ్రులు వివాహం పిల్లలు చేయాలని చూస్తూ ఉంటారు. అలాగే నాకు ఒక వివాహ సంబంధాన్ని మా అక్కగారు, ఇందులో మా అక్కగారు గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే ఆమె ఆల్రెడీ విశ్వాసి. ఆమె కూడా చాలాసార్లు చెప్తూ ఉండేది, తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని, దేవుణ్ణి నమ్ముకోరా, దేవుణ్ణి నమ్ముకో, దేవుడిని రక్షిస్తాడు అంటే. ఈ జోబులు అంటే డబ్బులు రియల్ ఎస్టేట్ చేసేవాడిని, గట్టిగా చేసేవాడిని, డబ్బులుండి ఇంకా అక్క చెప్పి కూడా పెడచేవని పెట్టేవాడిని. కానీ ప్రతి ప్రార్థనకి దేవుడు ఎక్కడ ఎవరిని పట్టుకోవాలో దేవుడికి తెలుసండి. అలాగే పట్టుకున్నాను నన్ను. అయితే నా భార్య విశ్వాసరాలు, నేనేమో అవిశ్వాసిని. నాకు తెలిసి రెండే కులాలైతే రెండే, దేవుణ్ణి తెలుసుకున్న కులం, దేవుణ్ణి తెలుసుకోవాలన్న కులం, అంతే నాకు తెలిసి ఆ రెండే. అయితే ఆమె ఏమో విశ్వాసి, నేనేమో అవిశ్వాసిని, లోకాశల్లో ఉన్నవాడిని. ఆమెకి ఏంటంటే ఆమె కూడా మా ఇంట్లో ఇంచుమించు 3 టెస్ట్ మనీలు ఉన్నాయి మా ఇంట్లో. నాది, నా భార్యది, మా కుమారుడిది. 3 టెస్ట్ మనీలు, 3 కూడా పరిశుద్ధాత్మ దేవుడే చేశాడు. అయితే ప్రియులారా, నా భార్య ఏం చేసింది, నన్ను వివాహం చేసుకోవడానికి మా అక్క ద్వారాగా సంప్రదించారు. నేను ఒకటే చెప్పాను, నాకున్న వ్యసనాలన్నీ ఆమెకు చెప్పేసాను. ఆవిడ భక్తి పర్రాలు, బైబిల్లో ఆవిడ చాలా ముమ్మరంగా వెళ్తుంది. ఆమెతో కూడా చెప్పాను డైరెక్ట్గా, నాకు ఉండే అలవాట్లు ఇవ్వండి, మీరు చూస్తానేమో గుడికి వెళ్తున్నారు, ఒకసారి ఆలోచించుకోండి, నన్ను వివాహం చేసుకోవడానికి చెప్పడం చెప్తారు, నాకు ఉండే వ్యసనం ప్రతి చెప్తే. ఆమె 2 నెలలు టైం తీసుకున్నాను. 2 నెలల టైంలో దేవుడు నన్ను ఆవిడకి చూపిస్తున్నాడంట. ఇంకా ఆవిడకి ఎలా ఉంటుంది, ఎవరైనా దేవుడి మందిరానికి వచ్చి దేవుడిలో వచ్చిన తర్వాత మంచి భర్త కావాలి, మంచి పిల్లలు కావాలనుకుంటారు. కానీ నన్ను చూపిస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఫోన్ నాకే చేసి, మీరు ఎలా ఉన్నా సరే నేను వివాహం చేసుకుంటాను. నేను దానికోసం 1 నెల ఆగాను. ఎలాగోలా పోతే వదిలిపోద్ది వివాహం, ఇవన్నీ అవసరం. కానీ నా భార్య ఒకసారి నాకు వివాహం జరగలేని టైంలో మాకు ఆమె ఒక ఇంట్లో ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసి, ఇంట్లో మనం తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ ఏవో నొప్పులు కానీ ట్యాబ్లెట్లు మనం తెచ్చి ఎట్టుకుంటూ ఉంటాం, అన్నీ కలిపేసిన ట్యాబ్లెట్లు మింగేసింది ఆవిడ. కానీ అప్పుడు ఆవిడని దేవుడు పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెతో ఏమన్నాడంటే, దేవుడు నీకు మంచి భర్తని, మంచి 2 పిల్లల్ని ఇస్తాను అని మా పెళ్ళికి 20 సంవత్సరాల క్రితం మాట్లాడాడు ఆయన. ఈమె అదే వాగ్దానం పట్టుకొని దేవుడు చూపించిన దాన్ని బట్టి నన్ను వివాహం చేసుకుంది ప్రియులారా. అక్కడ మొదలైంది. నా భార్య, నేను ₹1 కూడా కట్నం తీసుకోలేదు. ఆమె నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, వస్తా ఇలాంటి ట్యాబ్ లాంటిది ఒకదానికి గిఫ్ట్ ప్యాక్ చేసి బైబిల్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. నేనేమో లోకంలో ఉన్నాను, నాకు బైబిల్ తీసుకొచ్చి ఇచ్చింది. ఎలా ఉంటుందండి, తీసి చూశాను, డబ్బులు అనుకున్నాను. నేను తీరా చూస్తే బైబిల్ అనుకొని నేను ఆమెను డిస్టర్బ్ చేయలేదు. నేను లోకంలో తిరుగుతున్నాను. ఆమె ప్రార్థన ఉంది. ఆమె ఎక్కడికన్నా చర్చి కంటే దేబెడుతున్నాను. ఎవరన్నా సేవకులు ఇంటికి వస్తే వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, ఏదో బుధవారం కూడికలు, శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఏ జరిగినా సరే నేను సహకరిస్తున్నాను అంతవరకే. కానీ నా వ్యసనం వదులుతలేదు. కానీ ఆమెకి ఏంటంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడంట, నేను సరిచేసి నేను బాగు చేస్తాను. ఆ విషయం నాకు చెప్తారు. మరి నేను లోకంలో ఉన్నప్పుడు నాకేం అర్థం అవుద్దండి, నేను పట్టించుకోలేదు. అయితే దేవుడు ఫస్ట్ మొదలెట్టింది నాతోనే మొదలెట్టాడు. ఈ లోపల మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో నా భార్యకి గర్భం రాలేదు. ఆవిడ సాక్ష్యం ఎలా చెప్తున్నానంటే, నా భార్యకు కూడా గర్భం రాలేదు. ఆమెని లోకంలో వాళ్ళందరూ కూడా ఒక గొడ్డుమతురాలు అని మీకు తెలిసే ఉంటుంది, పిల్ల పుట్టకపోతే చాలా దారుణంగా మాట్లాడతారు. ఆమెకి ఎన్ని ప్రాబ్లమ్స్ చూసారా, పక్కన ఒక తాగుబోతు భర్త, 2 పిల్లలు లేని వడ్రాలు, ఇల్లు మందు తాగిన వాళ్ళు ఇల్లు ఎలా ఉంటుందంటే అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ 3 ఆవిడ కనబడుతున్నాయి. దేవుడేమో నన్ను చూపించాడు, ఆవిడకి ఇంకా పెద్ద పరీక్ష పెట్టాడు దేవుడు. కానీ ఆవిడ సాధించింది ఎలాగంటే ప్రార్థనతో సాధించింది. ప్రియులారా, ఆమె ప్రార్థనతో ఎలా సాధించింది, ఫస్ట్ దేవుడు నాకు కళ్ళు తెరిపించడానికి ఫస్ట్ మా ఇంట్లో చేసిన గొప్ప అద్భుతం, 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేని మాకు ఒక బాబునిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా రాజమండ్రిలో మొత్తం హాస్పిటల్
తిప్పినా సరే ఆవిడకి పిల్లలు పుట్టరు. ఎందుకు పుట్టరు అంటే ఆవిడ గర్భసంచి మెల్ట్ అయిపోయింది. పుస్తకం ఎలా ఉందో మొత్తం ఇలాగా లొంగ చుట్టేస్తాం, డిస్మైలింగ్ పరిస్థితిలో ఉంది. అప్పుడు పిల్లల దేవుడు ఏం చేశాడంటే ఆమె కడుపు మీద చేయేసి దేవుడు ఇలా సెట్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతాన్ని చేసిన దేవుడు నేను మారతాను అని నాకు ఒక సూచనగా చెప్పాడు. నేను ఇంకా మారట్లా. ఇంకా కొడుకు పుట్టాడు, ఇంకా ఎక్కువైపోయింది వ్యసనం, ఇంకా వ్యాపారం ఇంకా ఎక్కువైపోతే ఇంకా ఒక పీక్ స్టేజ్కి వచ్చేస్తున్నాను. ఇంకా ఒక 1 yearలో నేను ఒక స్థాయికి వెళ్ళిపోతాను. ఒక డూప్లెక్స్ హౌస్ కట్టేస్తాను, పైన ఒక బార్ పెట్టుకుంటాను, పైన బారు. కానీ మరి ఇవన్నీ దేవుడికి ఇష్టం ఉండవు కదండి. ఆయన ఏమన్నాడు, మంచి భర్తనే మంచి పిల్లల్ని ఇస్తానన్నాడు. అక్కడ కొట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్క రోజులో 18 లక్షలు పోయింది. అది ఒకే ఒక్క రోజు 18 లక్షలు పోయింది. 4 రోజులు స్టేషన్లో ఉన్నాను. నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చింది, మామూలు కోపంగా. ఎవరి కోసం కష్టపడుతున్నాను అంటే నేను లోకంలో ఉన్నాను, దేవుళ్ళో లేను. ఎవరి కోసం కష్టపడుతున్నాను, భార్య పిల్లల కోసం. ఎందుకు ఇలా చేశాడు నీ దేవుడు? 4 రోజులు స్టేషన్ బయటకు వచ్చి రావడం నా భార్య మీద చూపించాను. ఇమ్మీడియట్గా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం నాకు అవసరం లేదు. ఆమె ఏం చేస్తుంది, చంటి పిల్లాడు పుట్టి సంవత్సరం అయింది. మరలా ప్రార్థన, ఏడుపు ప్రార్థన. సరే ఆవిడ వెళ్తలేదని నేను ఇంకా స్టేషన్ నుంచి పోలీసులు, లాయర్లు, హెరాస్మెంట్ బయట. నాకు ఎప్పుడైతే డౌన్ఫాల్స్ అయ్యానో ఆర్థికంగా అందరూ కూడా నా మీదకి రావడం మొదలెట్టారు. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా నాకు చాలా పెద్ద సాక్ష్యం ఉంది. ఫిక్స్ అయిపోయాను, చనిపోదాము, ఎందుకు అనవసరం, వీళ్ళ కోసం కదా మనం పుట్టాం, వీళ్ళ కోసం కదా మనం సంపాదిస్తున్నాం, వీళ్ళ దేవుడే మనల్ని సరిగ్గా చేయట్లేదు ఎందుకని చెప్పి ఫిక్స్ అయిపోయి నా భార్యకి చెప్పాను. మాకు వాళ్ళ అమ్మగారికి కొద్దిగా కలిగి ఉన్న వాళ్ళే, నువ్వు వెళ్ళి నువ్వు ఏదో చేసుకో, నేను వాళ్ళ నైట్కి నేను హ్యాంగింగ్ చేసుకుంటాను. హ్యాంగింగ్ చేసుకుంటా అంటే నేను అన్నానంటే చేసేస్తాను ఆ పని. బిజినెస్ అయినా అలాగే చేసేవాడిని, ఏదైనా చెయ్యాలనుకుంటే బిజినెస్ చేసేస్తాను. ఆ స్థితిలో ఉన్న నాకు 2019 డిసెంబర్ 6 నేను తాగి కూడా మందిరాలకు వెళ్తూ ఉండేవాడిని నా భార్యతో. పాపం నిజంగా ఈరోజు నన్ను దేవుడు సేవకుడి కింద కేకేసిన తర్వాత బాధ ఏంటో తెలుస్తుంది. నేను తాగుతూ ఉంటా, స్మెల్లతోటే పాపం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవారు. అది చాలా బాధ, చాలా పెయిన్. నా సాక్ష్యాన్ని ఒక మందిరం నేను చెడిపోయినప్పుడు చూశారు, నేను డౌన్ అయిపోవడం చూశారు, నేను లెగడం కూడా చూశారు. ఇదే రాజమండ్రిలో. నేను ఏ ఊరు నుంచి రాలేదండి, నేను ఇదే రాజమండ్రిలో పుట్టాను. ఈరోజు నా కుటుంబం గురించి నా ఫ్రెండ్స్ కానీ, మా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, సేవకులు కానీ ఎంతోమంది నా సాక్ష్యాన్ని వాళ్ళే ప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కల్లారా జరిగింది. తప్పు చేస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టడం. ఎంత ప్రేమమయుడో అననీయ సిపారాలను చంపేసినంత డేంజర్ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ చిన్న తప్పైనా చిన్నగా చూడొద్దు. దేవుడు మనల్ని భూతద్దంలో చూస్తూ ఉంటాడు. అయితే ప్రియులారా, ఇది ఏమైందంటే హ్యాంగింగ్ చేసుకుందామన్న సమయంలో ఇది నాకు బాగా, ఎందుకంటే దేవుడి స్వరం విన్నాను కనుక బాగా గుర్తు. 2019 డిసెంబర్ 6 తర్వాత రోజు 7 ఆదివారం మందిరాన్ని నేను రానన్నాను. ఆ రోజు మార్నింగ్ 10 గంటల నుంచి తాగుడు రాత్రి 11 గంటలకు తాగుతూనే ఉన్నాను. ఎందుకంటే చనిపోదామనే ఒక ఆలోచనలో. ఇంకా నా భార్య పక్కన బెడ్రూమ్లోకి వెళ్ళి బాబుని వేసుకొని ప్రార్థన చేస్తుంది మోకరించి. ప్రభువా, ఈ సమయంలో నా భర్తని చూపించింది నువ్వే, కాపాడి రక్షించేది నువ్వే. నీ చిత్తం అయితే బతికించు ప్రభువా, నీ చిత్తంలో ఏమైతే జరగాలనుందో అదే ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తుంది ఆవిడ. నేనైతే హ్యాంగింగ్ రెడీ అయిపోతే అప్పుడు గాఢ నిద్రలోకి తీసుకెళ్ళాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు యేసు ప్రభు మాట ఎలా ఉండదో తెలీదు, బైబిల్ తెలీదు, ఏమీ తెలీదు. అయితే ఆయన తెల్లవారుజామున 3 గంటలకి నేను ఎక్కడైతే పడుకున్నానో అదే ప్లేస్లోకి ఆయన వచ్చి నేను పడుతున్న వేదన్ని
ఇప్పుడు ఏమైందని చెప్పి నువ్వు అంత బాధపడుతున్నావు అని చెప్పి ఆయన నా పేరు పెట్టి సంబోధించి మాట్లాడు. ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, మాట్లాడుతున్నారు. నొప్పి, బాధ, భార్య పిల్లలు అనాథలు అయిపోతున్నారు, నాకు అన్ని ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. దేవుడితో ఇదే మాట్లాడుతున్నాను. ప్రభు అని కూడా అంటలేదు. నువ్వెవరు నాతో మాట్లాడుతున్నావు, ఎవరో ఇలాగే మాట్లాడుతుంటే అప్పుడు దేవుడు అద్భుతమైన ఆయన ఎవరో తెలియపరచడానికి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము, అది ఇంత పెద్ద అధ్యాయము, ఎంత అద్భుతంగా ఓపెన్ అయిందంటే అంత అద్భుతంగా ఓపెన్ అయ్యి అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా మన్నించు, ప్రభువా నన్ను కాపాడు, రక్షించు ప్రభువా, నేను తప్పు చేశానని ఏడుస్తూనే ఉన్నాను. ఇంచుమించు ఆయనతో నాకు ఒక 15-20 నిమిషాలు మాటలు జరిగినాయి. నేను అన్నాను, ఒకటే అన్నాను. అప్పుడు ఆయన, నువ్వు ఇలాగ ఉంటావు నాకు నచ్చలేదు అన్నాడు. ఎలా ఉంటాం, నాలో ఉన్న చెడు అలవాట్లు ఉంటాం, ఆయనకి నచ్చలేదు. నేను ఒకటే అన్నాను, ప్రభువా నేను 20-30 సంవత్సరాల నుంచి వదలలేకపోతున్నాను ప్రభువా, నాయన నీ చిత్తం అయితే ప్రభువా నాకు సహాయం చేయి, నేను విడిపించుకోవడానికి, నేను వదులుకోవడానికి నేను నాయన ప్రభువా ముందుకు వస్తాను తండ్రి అని చెప్పి ఆయన యందు పర్మిషన్ తీసుకుంటే దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఆయన సహాయం చేయడం వల్ల నేను తర్వాత రోజు పొద్దునకే దాన్ని వదిలేసాను. దేవుడికి మహిమ కలుగును గాక. నేను 2019లో వదిలేసిన లిక్కరు ఇప్పుడు కూడా ముట్టుకోలేదు. అయితే ప్రియులారా, ఇది జరుగుతున్న తరుణంలో లోకంలోంచి అప్పుడే కదా బయటకు వచ్చాను, బయటికి మందిరంలోకి వచ్చాను, దేవుళ్ళలోకి వచ్చాను. వచ్చినప్పుడు ఇంకా మైనస్లు ఉన్నాయి నాలో. మైనస్లు ఉంటే ఈ లోపల నేను ఒక మందిరానికి వెళ్తూ ఉంటే ఆయనతోటి డిసెంబర్ 31ని బాప్తీసం తీసుకుంటానండి, మారుమనసు పొందుకుంటాను. ఆయనతో నేనే వెళ్ళి శ్రమల్లో ఉండగా నేను బాప్తీసం తీసుకొని మారుమనసు పొందినప్పుడు మరి దేవుడు నాకు సహాయం చేసినప్పుడు ఆయన అడిగింది నేను ఇవ్వాలి కదండి. మరలా నాలో ఏ చెడు అయితే ఉందో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం మొదలెట్టాను. మందు కాకుండా గుట్కా ప్యాకెట్ కంటిన్యూ చేయడం మొదలెట్టాను. ప్రియులారా, ఇక్కడ మొదలైంది నా జీవితం మరలా. ఎందుకంటే ఈ నిజమైన దేవుడు మనల్ని ఎలా సరి చేస్తాడనేది నా జీవితంలో సరిచేశాడు. మొదలెట్టాను, ఎవరిని అడగట్లేదు, సీక్రెట్గా చేస్తున్నాను. కానీ ఏమని మనం బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడి యందు మనం ఏమని ఒప్పందం తీసుకుంటాం, ప్రభువా ఈరోజు పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి వస్తాను, సమస్తం విడిచిపెట్టి ప్రభువా నీ మార్గంలో వస్తానని మనం ప్రమాణం చేసి తీసుకుంటాం. దానికి దేవుడు కూడా వ్యర్థంగా నా శరీర రక్తాలను తీసుకుంటే మీకు ఏం జరుగుతుంది అనేది కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు క్లియర్గా చెప్పాడు. కానీ దాన్ని పక్కన పెట్టి మరలా నేను ఏ మురుక్కొంపలోంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడో మళ్ళీ అదే మురుక్కొంపలోకి వెళ్ళాను. బాప్తీసం తీసుకొని మారుమనసు పొందిన తర్వాత నేను ఈరోజు దేవుళ్ళని నడుస్తున్న చాలా సంఘాల్లో చూస్తుంది అందరూ కూడా ముసుగులో చేస్తున్న తప్పే. నేను ఈరోజు ఇది మాట్లాడడానికి ఎందుకు మాట్లాడుతున్నానంటే దీనివల్ల నాకు ఎంత లాస్ కలిగిందో, దేవుడు నాకు ఎంత ప్రేమగా నన్ను రక్షించాడు, తర్వాత ఆయన ఎంత సీరియస్గా నాతో ఉన్నాడు అనేది మీకు చెప్పడానికి. ఎందుకంటే చిన్నదైనా తప్పే, పెద్దదైనా తప్పే. ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు ఏది చెప్తే మనం అలాగే బతకాలి. ఈరోజు నేను అలా బతికాను. ఆ వ్యసనాన్ని కంటిన్యూ చేస్తుంటే మరలా సంవత్సరం తర్వాత అదే దేవుడు నేను మళ్ళీ ఖాళీగా ఎలా ఉంటానండి, ఏదో బిజినెస్ చేయాలి కదా, ఒక 20 లక్షలు పెట్టి వేరే బిజినెస్ స్టార్ట్ చేశాను. అది లాస్ అయిపోయాను. కానీ లోపం ఎక్కడ ఉంది, నాలోనే ఉంది. మరి ఎందుకంటే దేవుడు విడిచిపెట్టమన్నది నేను విడిచిపెట్టలా. మరి విడిచిపెట్టమన్నాడు లోపం నాలో ఉన్నప్పుడు మరి దెబ్బ నాకే కదా తగులుతుంది. మరలా నేను పరిగెత్తుకొని దేవుడి మందిరానికి వచ్చాను. ఎలాగా, మనం ఎప్పుడైనా సరే దేవుడి మందిరానికి రావాలంటే మనం 2 కారణాల వల్ల వస్తాం. ఒకటి అయితే జబ్బు అన్న రావాలి, డబ్బు అన్న పోవాలి. నాకు డబ్బే పోయింది. మరలా పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ప్రతి శుక్రవారం ఉపవాసం అంటే తెలియదండి నాకు. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన నేనే పెట్టుకొని ఆయన యందు ఎంతో నిష్టగా శుక్రవారం ఉపవాస ప్రార్థన అనేది ఇలా ఉంటుందా అని నాకే ఆశ్చర్యం వేసేది. అలాగ నేను ఉండి ఎంతో ప్రయత్నం చేస్తే దేవుడు మరలా సహాయం చేశాడండి. మరలా దేవుడు కనికరించి సహాయం చేశాడు. ఆ సహాయం చేయడం వల్ల నేను ప్రతి సమస్తాన్ని కూడా విడిచిపెట్టేశాను. ఆయనకి ఏమైతే ఆయన నా నుంచి కోరుకున్నాడో ఆయన నేను ఇచ్చేసాను. అప్పుడు దేవుడు మరలా నన్ను హెచ్చించడం మొదలెట్టాడు. ఈ గ్యాప్లో ఏమైందంటే నేను 0కి వచ్చానండి. ఇంచుమించు నేను రోజుకి అలా లేదన్నా నా మెయింటెనెన్సే 10-20 వేలు ఉన్న నాకు 0కి వచ్చి
చర్చికి వెళ్తే 10 రూపాయలు చందా కూడా వెళ్ళని పరిస్థితి నాది. చర్చికి వెళ్తే 10 రూపాయలు చందా కూడా వెళ్ళని పరిస్థితి. అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడంటే, నేను బట్టలు కొనుక్కోలేని పరిస్థితికి తీసుకొచ్చిన దేవుడు. ఇక్కడ కాలర్ కూడా డ్యామేజ్ అయిపోతే ఈ ఫుల్ హ్యాండ్స్ కట్ చేసి నా భార్య స్టిచ్చరు అంటే కుట్టు అది చేస్తూ ఉంటుంది. ఆమె ఇక్కడ వేసేది. నేను ఆ స్థాయికి వచ్చేసాను. ఈ రోజుల్లో బట్టలు కొనుక్కోవడం అనేది కూడా చాలా చిన్న విషయమే, ఆహారం దొరకడం కూడా చిన్న విషయం. అలాంటిది నాకు జీరో చేసాడు. ఎందుకు చేశాడంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నేను మీరాను, దేవుడితో చేసుకున్న ఒప్పందాన్ని నేను మీరాను. అందుకని దేవుడు నన్ను సరి చేయడానికే చేశాడు అనుకున్నాను, కానీ నాకేదో దేవుడు శిక్ష చేయడానికో నన్ను ఏదో పాడు చేయడానికి దేవుడు చేశాడని అనుకోలేదు. మరలా దేవుడు నేను ఎలాగైతే లాస్ అయ్యానో ఆ లాస్నంతా పూర్తి చేస్తూ నేను దేవుడి యందు నమ్మకంగా వెళ్తున్నా. నాకు దేవుడు ద్వారాలు తెరుస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఈ సాక్ష్యం చాలా చోట్ల ఇదే సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు కనికరిస్తాడు, రక్షిస్తాడు, సరిగ్గా లేకపోతే సరి చేస్తాడు. మరలా ఆయన శరణం కోరితే ఆయన ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, మరలా మనల్ని ఇచ్చేస్తాడు. చివరికి మరలా మనం తప్పు చేస్తే అప్పుడు ఆయన మరణ పడకల మీద తీసుకెళ్తాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, మీ అందరికీ కూడా స్పెషల్ రిక్వెస్ట్, ఎవరైనా సరే తప్పు అనేది భూప్రపంచం మీద అందరూ చేస్తారు. దేవుడే అన్నాడు, భూమి మీద నీతిమంతుడు ఒకడో లేడు, నీతిమంతుడు ఉన్న దేవుడు ఒకడే. కానీ మనము ముసుగులో ఏవైతే మనకు తప్పులు ఉన్నాయో, పాపాలు ఉన్నాయో, మనం అవి తీసి మందిరంలోకి వద్దాం. లేవు, ఆయన యందు ప్రతి నిత్యము కూడా, ప్రతిరోజు కూడా మనం మోకరించి ఉపవాసం ఉండి ఆయన దగ్గర అడిగితే ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే మనలో ఉన్న చెడు మనం తీసుకోలేమండి, అది దేవుడు కృప ఉంటేనే జరుగుతుంది. ఈరోజు నేను వెళ్ళిన ప్రతి సంఘంలో కూడా యవ్వనస్తులు, కుటుంబ సమస్యలు, ఒక చిన్న సాక్ష్యం నాతో పాటు మా ఇంటికాడ జరిగిన, నాతో పాలు పంచుకున్న ఒక కుటుంబం, వాళ్ళు రీసెంట్గా 2 months 3 months బ్యాకే వాళ్ళ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కుర్రోడు 32 సంవత్సరాలు. మా ఇంట్లో నాకు జరిగిన అద్భుతాలు చాలా ఉన్నాయి, సమయం ఉంటే మరలా ఒకసారి చెప్తాను. ఏమండి, ఎందుకంటే ఇప్పుడు నాకు ఏం జరిగిందని మీకు తెలవాలి కదా. నేను ఏం చేస్తున్నాను, దేవుడు నన్ను ఎలా తీసుకెళ్ళాడు, దేవుడు నన్ను ఎలా ఇచ్చించాడు, నేను ఎలా ఉండేవాడిని, ఎలా వచ్చాను, ఇప్పుడు ఇలాగే వెళ్తున్నాను. అంటే ఏ స్టెప్లో వెళ్తున్నాను? నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. కానీ మాకు ఒక గృహం ఉంది, అది గొడవల్లో ఉంది. అది వస్తుందని నమ్మకం లేదు, ఎందుకంటే నాకు చాలా డబ్బు ఉండేది, ఇల్లు కట్టడం పెద్ద విషయం కాదనుకునేవాడిని. అది కూడా లేకుండా చేసాడు దేవుడు. అంటే నన్ను జీరో చేశాడు. ఆ టైంలో దేవుడికి నేను అనుకూలంగా ఉండడం వల్ల ఫస్ట్ నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసండి? గృహాన్ని ఇచ్చాడు, నాకు సొంత గృహాన్ని ఇచ్చాడు. ఇదే రాయమంటారు, దేవుడు మహిమ కలుగును గాక. నేను అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉండేవాడిని. అలాగ అద్దె నెలకు 6 సార్లు వేసేవాడిని. ఆమె తీసుకోవడానికి కూడా సిగ్గుపడేది, నేను వేయడానికి కూడా సిగ్గుపడేవాడిని. నా జేబున డబ్బున్న నాకు 6 సార్లు వేసేవాడిది. అప్పుడు దేవుణ్ణి అడిగాను, ప్రభువా నీ చిత్తం అయితే నాకు అద్దె బాధ లేకుండా గృహాన్ని ప్రభువా అని అడిగాను. ఇవన్నీ సజీవ సాక్ష్యాలండి. నా రాజమండ్రే, నేను ఎక్కడ బతుకుతున్నానో, ఇల్లు ఎక్కడిచ్చాడో, దేవుడు ఎలా నడిపిస్తున్నాడో నాకు సేవకులే సాక్ష్యం, నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే నేను సేవకులతో సహవాసం ఎక్కువ చేస్తాను, నేను సేవకులతో అలాంటి దేవుడు ఈ రోజు నన్ను ఎక్కడ తీసుకొచ్చాడంటే, ఒక 10 మందికి నేను భోజనం పెట్టే స్థితికి నన్ను దేవుడు తీసుకొచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఎలాగైనా మార్చేయగలడు, మనం ఎలాగైనా మనల్ని రక్షించగలడు, ఎలాగైనా బుద్ధి చెప్పగలడు. ఇది మటుకు చాలా ఇంపార్టెంట్. ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా దేవుడు ఉగ్రతలో గనక మనం వెళ్తే మనల్ని కాపాడడానికి ఇంకా వేరే దేవుడు లేడు, ఈయన తప్పించి వేరే దేవుడు లేడండి. ఇంక ఈయన తప్పించి మనల్ని కాపాడడానికి వేరే దేవుడు లేడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం చేసే ప్రతి పని కూడా దేవుడు క్షుణ్ణంగా చూస్తున్నప్పుడు 4 గోడల మధ్యన చేసే తప్పుని దేవుడు పక్క నుంచే చూస్తాడు. తప్పు చేయడానికి లేని సిగ్గు దేవుడి దగ్గర వచ్చి విడిపించడానికి ఎందుకు సిగ్గుపడాలి? మనం లోకం చూస్తుందని భయం లేదు మనకి, దేవుడు చూస్తాడని భయం కూడా లేదు. మన వల్ల ఏది కాదు, మనం అనుకుంటాం ఇది నా వల్ల అది, నా ఏది అవ్వదు, సమస్తం కూడా దేవుడి వల్ల అవుద్ది. నాకు 52-53 సంవత్సరాలు
మందు, సిగరెట్, గుట్కా ఇన్ని అలవాట్లు ఉన్న వాళ్ళు మీ మధ్యన చాలామంది ఉండే ఉంటారు. నరాల్లో వీక్నెస్, పెరాలసిస్ వచ్చో చాలామంది చనిపోవడం జరిగి ఉంటుంది. నాకు ఈ రోజుకి కూడా నా ఒంట్లో గ్యాస్ట్రిక్ కూడా లేదు. దేవుని మహిమ కలుగును గాక. షుగర్ లేదు, బీపీ లేదు, అల్సర్ లేదు, గుండెపోట్లు లేవు, ఏమీ లేవు. ఈ ఏజ్లో ఇన్ని అలవాట్లు ఉన్న వాళ్ళని దేవుడు ఎక్కడి నుంచే పెట్టాడంటే అది దేవుడి యొక్క గొప్పతనం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజుల్లో దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పొందుకుంటున్నారు, కానీ చాలామంది దాన్ని చెప్పలేకపోతున్నారు. ఈరోజు ఎక్కడి నుంచో మాట్లాడుతుంది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నుంచోబెట్టాడు. ఎందుకంటే నేను ఫైనాన్స్ వ్యాపారం చేసినప్పుడు నా మాటలు వేరుగా ఉంటాయి. నేను లోకంలో ఉన్నప్పుడు, మందు తాగుతున్నప్పుడు, సెటిల్మెంట్లో ఉన్న మాటలు వేరుగా ఉంటుంది. అలాంటిది ఇక్కడికి వచ్చి దేవుడు వాకింగ్ చెప్పేలా చేశాడు. దేవుడు మహిమ కలుగునగాక. ఇలాగే మీ అందరినీ కూడా దేవుడు ఏదో ఒక సందర్భంలో అందరినీ కూడా సరిచేసి, మన వల్ల ఏది కాదండి, మన వల్ల అవుతుంది అనుకోవద్దు. కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, భార్యాభర్తల సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, లోకంలోని కోర్టుల్లో గొడవలు ఉంటాయి, స్టేషన్లో గొడవలు ఉంటాయి, ఎన్నో గొడవలు ఉంటాయి. కానీ ప్రతి దాన్ని కూడా విడిపించేది ఆయన ఒక్కడే. అదొకటే గ్రహించాలి మనం. నేనైతే ఒకటే గ్రహించాను. ఏం గ్రహించాను? ఆయనకు కావాల్సింది ఇచ్చేస్తే మనకు కావాల్సింది ఆయన ఇస్తాడు. నేను కూడా నేర్చుకున్నాను బైబిల్ చదివి. దేవునికి మహిమ కలుగునగా. మనం అది ఇవ్వకుండా దేవుడు ఏం చేయట్లేదు, ఎంతసేపు చూసినా చిన్న శ్రమకు కూడా దేవుడిని నిందిస్తారు. అలాగైతే నేను కొన్ని లక్షలు లాస్ అయిపోయాను. ఆ లక్షలు దేవుడు ఎలా లాస్ అయ్యానో, ఎలా ఇడిపోయినాయో, ఎలాగ సెటిల్ అయిపోయినా కూడా నాకే తెలియదు. దేవుడు మహిమ కలుగునగాక. ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుడు ఏర్పాటు చేస్తేనే వచ్చారు. మనుషులు కాకపోతే ఎవరు రారండి. ఇది దేవుడు ఏర్పాటు చేస్తేనే వస్తారు. నేను కూడా దేవుడు తీసుకొస్తేనే వచ్చాను. అంతేగాని ఏ మనిషి ప్రేరేపిద్దాం మటుకు రాలేదు. కానీ ఎన్నాట్ల వెనకాల మటుకి ఎవరో ఒక తల్లులు కానీ, చెల్లులు కానీ, తమ్ముళ్ళు కానీ, సేవకులు కానీ ఎవరో ఒక ప్రార్థన మటుకి పనిచేస్తూ ఉంటుంది. మన ఇంటి పక్కన వాళ్ళు కానీ, మన చెడు వ్యసనాలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎవరి గురించి అయినా సరే మనం చేసే ప్రార్థనలకు ఫలింత. దేవుడి మహిమ కలుగునగాక. ప్రార్థన ఎప్పుడూ కూడా చులకనగా తీసుకోవద్దండి. ప్రార్థన రాజ్యాలు కూల్చేస్తుంది, రాజ్యాలు కట్టేస్తుంది. ప్రార్థన కుటుంబాలు, కూలిపోయిన కుటుంబాలు కట్టేస్తుంది. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ప్రార్థన చేయించుకుంటారు. సేవకుల గురించి కూడా ఒక మాట చెప్పాలి, అద్భుతమైన మాటలు. ఎందుకంటే ఈరోజు సేవకులంటే చాలా చులకన, చాలా లోకువ. నేను వెళ్తున్న నేను తెలుసుకున్న ఈ స్పాన్ టైంలోనే చాలా చూశాను. కానీ ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే నీకు విడుదల వస్తున్నప్పుడు ఆ సేవకుని పంపిన దేవుడు ఆ మహిమకరమైన అద్భుత కార్యాలు చేయడానికి ఆయన దగ్గర ఉన్న సమస్త శక్తులను ఆయనకి ఇచ్చి ఇక్కడ నిలబెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటప్పుడు ఆయన ఎవరవుతాడండి? దేవుడు అవుతాడు. ఇది మీకు వాక్యాల్లో కూడా ఉంటుంది, కీర్తన గ్రంథంలో ఉంటుంది, నిర్గమకాండంలో ఉంటుంది. మోషేతో చెప్తాడు దేవుడు, నేను నిన్ను ఫరోకు దేవుడిగా చేస్తాను. అలాంటి సేవకులు మనం ఎంత చులకన చేస్తామంటే, సేవకుల మాట పెడచేవని పెడతాం. సేవకుల మాట పెడచేవని పెడితే దేవుడి మాట కూడా పెడచేవని పెట్టినట్టు. ఎందుకంటే మీరు చక్కగా కూర్చొని ఉద్యోగాలు చేసుకున్నారు, వ్యాపారాలు చేసుకుని అన్నీ చేసుకుంటున్నారు. ఏ వ్యాపారం లేకుండా, ఏ గ్యారంటీ లేకుండా వచ్చి మనందరి గురించి ప్రార్థన చేసి మన జీవితాలు, మన కుటుంబాలు బాగుపరచడానికి వీళ్ళని నియమిస్తే మనం వీళ్ళని చూసి తలుపులు వేసేసుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నామండి. దేవుడు సేవకుల్ని, మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు నచ్చని మాట ఏంటంటే, నేను తప్పించి మీకు ఇంకొక దేవుడు లేడు. ఈ మాట మీరు ఎంతమంది చదివినా బైబిల్లో ఇదే కనబడుతూ ఉంటుంది. అలాంటిది దేవుడు సేవకుల్ని దేవుళ్ళుగా చేసి ఇక్కడ కూర్చోబెడితే మనం వాళ్ళ మాట అసలు లక్ష్యం. నేను చాలాసార్లు బాధపడుతూ ఉంటాను. ఎందుకు బాధపడతానంటే, ఆ సేవకులు కూడా విశ్వాసుల ముందు దేవుడు వీళ్ళని చిన్న చూపు చూడకుండా వీళ్ళని సేవకులను హెచ్చిస్తూ ఉంటాడు. అది పొందుకునే ధన్యత కూడా సేవకులకే. మీరు అవునంటే అవును, కాదంటే కాదనే మాటలో సేవకుల దగ్గర కూడా మనం వినాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే, సేవకులు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం పోదండి. ఎందుకంటే మన మీద మీరు ఎంత దుర్భాషలాడి ఏమైనా వాళ్ళు ప్రార్థన చేసి మీరు సరి అవ్వాలనుకుంటారు. సేవకులు ఎలా ఉన్నారంటే ఈరోజు వాళ్ళ నిమిత్తం కాదండి, మన నిమిత్తం, మన ప్రజల నిమిత్తం, దేశం నిమిత్తం, రాష్ట్రం గురించి వాళ్ళ జీవితాలని దేవుడు మనకిచ్చాడు. అందుకని సేవకులను గౌరవిద్దామండి. ఇది మటుకి చాలా ఇంపార్టెంట్. సేవకులను గౌరవిద్దాం, సేవకులు చెప్పిన మాట విందాం.
ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ మాట విన్నాం. ఇంకొక చిన్న సాక్షి ఇందాక చెప్పడం మధ్యలో ఆపాను. అలాగా దేవుడు నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాడు. ఈ చిన్న సాక్ష్యం ఎందుకంటే యవ్వనస్తులే కుర్రాడు, మా ఇంటికి వస్తుంది, వాళ్ళ అమ్మగారు విధవరాలు, భర్త చనిపోయాడు. భర్త ఎలా చనిపోయాడంటే ఆయన కూడా ఈ మందు వ్యసనం వల్లే చనిపోయాడు. అదే వ్యసనం కుమారుడు కూడా అలవాటు చేసుకున్నాడు. కుమారుడు పని చేస్తాడు, బలంగానే ఉంటాడు, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఏమనేవాడు అంటే నాతోటి, నన్ను మామూలు మా ఇంట్లోనే రెంట్కు ఉండేవాడు. రెంట్కు ఉంటే బావగారు ఫస్ట్ నుంచి సంబోధించేవాడు. బావగారు, నేను సేవకుడు అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి వాక్యం విన్నాను. అప్పుడు పాస్టర్ గారు, నేను అన్నాను మానేచ్చు కదా, ఎందుకమ్మా ఎవరైనా చెప్తారు కదండి, పాడైపోతున్నాడు, ఎందుకు ఈ పనులు చేయడం, ఎందుకు ఈ పనులు చేయడం అంటాం. అలాగంటే ఆ కుర్రాడు అనేవాడు, నేను పూర్తిగా మానేసాక చర్చిలోకి వస్తాను, మీ దగ్గరకు వస్తున్నాను. ఈ మాట నేను చాలామంది విన్నాను. ఎవరైనా సరే ఆ ఆలోచనలో ఉంటే కనుక ఎవడ కూడా మందిరంలోకి రాలేడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అది వాళ్ళ వల్ల అవ్వదు, వాళ్ళు మారరు, వాళ్ళు రారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ఏంటంటే సమస్త రోగాలకి నివారణ టానిక్ ఉంటుంది కదా, అలాంటిది మందిరం సమస్తానికి కూడా నివారణ కలిగించే మందిరం ఇది. అప్పుల నుంచి, అనారోగ్యాల నుంచి, ఇబ్బందుల నుంచి, చదువుకున్న పిల్లల గురించి, యవ్వనస్తుల గురించి అందరినీ విడిపించడానికి ఇది పరలోకపు మందిరం. ఇది ఇక్కడ దేవుడు ఒక దేవుడిని ఏర్పాటు చేశాడు. ఈయన ప్రార్థన చేస్తేనే మనకు అన్నీ కూడా సకలం కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. అలాంటిది ఆ అబ్బాయి 32 సంవత్సరాలండి, తాగుడు చాలా ఎక్కువ తాగి ఈ మధ్యన 1 మంత్ క్రితమే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, 1 డేలో చనిపోయాడు. ఈ అబ్బాయి చేసిన తప్పు ఇంకోటి చెప్పమంటారా, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వ్యక్తి. చూడండి ఏం చేశాడు, దేవుడి దగ్గర ఒప్పందం పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొంది నేను వదిలేస్తాను ప్రభు అని చెప్పి మరలా అందులోకి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు, లేఖనాల ప్రకారంగా దేవుడు నెరవేర్చాడు. ఇది ఎవరు తీసుకున్నా తీసుకోపోయినా ఇది జరిగిన నిజం. దీనికి ఆ బర్రెలు చేయడానికి కూడా నేను అయ్యగారు వెళ్ళాం. నేనే ఏడ్చాను. ఎందుకంటే కళ్ళ ముందు తిరుగుతున్న పిల్లలు ఎలాగైపోవాలని ఎవరు అనుకోరు కదండి. ఇప్పుడైనా మీకు ఇది స్పెషల్ రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే చేతిలో దండం పెడుతున్నాను అనుకోండి, ఎవరైనా సరే ఈ లైవ్ చూస్తున్న వాళ్ళైనా ఎవరైనా సరే, మీరు ప్రతి అతిక్రమ క్రియలను దేవుడి యందు విడిచిపెట్టి మీరు వల్ల కాకపోతే దేవుడి యందుకు వచ్చి దేవుడి మందిరంలో మీరు వదిలేయండి. చాలామంది ఈ మధ్యన మొబైల్ గురించి చెప్తున్నారు. మొబైల్ గురించి ఒక్క చిన్న మాట చెప్తాను. ఈ మొబైల్ చాలామంది జీవితాలు పాడు చేస్తుంది అంటారు, కానీ ఈ మొబైలే ప్రతి ఒక్కరి జీవితాలను బయటపెట్టేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితాలు ఈ మొబైలే సరిచేస్తుంది. ఈరోజు అద్భుతమైన సేవ జరుగుతుంది. నాకు తెలిసి ఇప్పుడు జరుగుతుంది అద్భుతమైన సేవ. ఎందుకంటే నిజమైన సేవ, నీతిగల సేవ బయటకు వస్తుంది ఇప్పుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినాలు మీ అందరికీ కూడా ఒకటే, నేను ఉపవాసం ఉన్నాయి ఎలాగైతే పొందుకున్నానో ఈరోజు నేను ఒక 10 మందికి ఎట్టే పరిస్థితిలో నేను ఉన్నాను. నేను 10 మందికి ఎట్టే పరిస్థితి. మీ అందరూ కూడా అలాగే మీ కుటుంబంలో, మా కుటుంబంలో ఎన్ని అయితే గొడవలు ఉన్నా మీ కుటుంబంలో ఎన్నో ఉంటాయి. నాది ఒకటి మీది ఒకటి కాదు, సమస్తం కూడా దేవుడి జనాంగమే, అందరూ కూడా ఇజ్రాయేల్ బిడ్డలమే. అందుకని మీ అందరికీ కూడా మరీ రిక్వెస్ట్ చేసి ఏ చెడు అలవాట్లున్నా, ఏ తప్పు పనులున్నా దేవుడి యందు విడిచిపెట్టండి. ఆయన రాకడ వరకు మనం వెయిట్ చేయక్కర్లేదు. ఇప్పుడే ఈరోజే మనం అన్నీ విడిచిపెట్టి, నేను ఎలాగైతే పరిపూర్ణంగా దేవుడి యందు ఉన్నానో విడిచిపెట్టి ఒక్కసారి మీరు దేవుడి యందు ఒక్కసారి వదులు చూడండి. దేవుడి యొక్క రుచి ఎలా ఉంటుందో, దేవుడి యొక్క అద్భుతమైన క్రియలు, దేవుడి యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ఎన్ని జరుగుతాయి మీ ఇంట్లో. మరలా మీరు వచ్చే సాక్ష్యం ఇక్కడే చెప్తారు. దేవుడికి మహిమ కలుగునగాక. మందిరం ఎప్పుడూ చులకన కాదండి. మందిరం చులకన కాదు, సేవకులు చులకన కాదు. వాళ్ళకే భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకే జీవితం ఉంటుంది. మీరు మారడానికి వాళ్ళు పడే వేదన, బాధ, నేను ఆ అబ్బాయి మారడానికి నేను ఎంత బాధపడ్డానో, ఎంత వేదన పడ్డానో ఈ సాక్ష్యం చెప్పమని స్వయాన వాళ్ళ తల్లిగారు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఎవరైతే మారట్లేదో, ఎక్కడికైతే వెళ్తారో పాస్టర్ గారు, ఆ వెళ్ళిన చోటకల్లా మా అబ్బాయి చనిపోయాడు, ఎలా చనిపోయాడు,
దేవుడి యందు ఎలా ఉండేవాడు, ఎలా కోల్పోయాడు, ఎలా దేవుడి యందు తప్పు చేశాడు, చేసిన తప్పు కూడా చెప్పమంది ఆవిడ. ఇలా చాలా తప్పులు. అలాగా నేను ఎక్కడికి వెళ్ళి ఏ ప్లేస్కి వెళ్ళినా ఏ తల్లి ఏ తండ్రి కూడా ఏ కొడుకులు కూతురు గురించి చెప్పలేదండి, ఆ అబ్బాయి గురించి చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఏం అక్కర్లేదు, మీరు చేసేది మన డబ్బులు ఇచ్చి కొనేదేం కాదు. మామూలుగా ప్రార్థన చేసి మోకరించి వదలట్లేదు, ఉపవాసం ఉండి దేవుడి యందు ఒక సందర్భాన్ని పెట్టుకోండి దేవుడి యందు మీరందరూ కూడా రక్షించబడాలి. ఈ సమయాన్ని ఇచ్చిన గొడిసరాయ్య గారికి, అమ్మగారికి నమస్కారములు. నాతో కూడి మీరు అందరూ విన్న ఈ సాక్ష్యానికి నాకు మంచి రిజల్ట్ వస్తుందని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఇందులో ఎవరు మారినా దేవుడికే మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్.